నమస్తే అండి. నా పేరు నరసింహులు, వెలగని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఏదైనా సరే మీ దగ్గర నుండి ల్యాండ్‌ను తీసుకోవాలన్న సందర్భంలో, చాలా సందర్భంలో ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసేటప్పుడు, ఆ ల్యాండ్‌ను అక్వైర్ చేసుకోవాలన్నప్పుడు పర్టిక్యులర్‌గా రూరల్ ఏరియాస్ కానీ అటువంటి ఏరియాలో ఆ ల్యాండ్‌ను అక్వైర్ చేసుకునే ప్రొసీజర్‌లో మీరు ఆ ల్యాండ్‌లో కొనసాగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంట్స్ గానీ, 3 సెంట్స్ గానీ చాలా తక్కువ ఎక్స్‌టెంట్‌లో మీరేదో జీవనోపాధి రీత్యా అక్కడ ఏదో చిన్న ఇల్లు కట్టుకొని పక్కన ఏదో పొలం చూసుకుంటూ అక్కడ ఉంటారు. కానీ ఆ ల్యాండ్‌ని గవర్నమెంట్ తీసుకునే క్రమంలో మీకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా గానీ, లేకంటే గనక ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తీసుకునే సందర్భంలో పర్టిక్యులర్‌గా కోర్టులు పదే పదే చెప్తుంటాయి. ఏమని చెప్తుంటాయంటే ఈ గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే గనక ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పేదేంటంటే పర్టిక్యులర్‌గా కోర్ట్స్ పదే పదే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కండి. అంటే చట్టంలో ఉండే విధానాలు మాత్రమే మీరు ఫాలో కండి అని చెప్తుంటారు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే కనుక వాళ్ళకి ఎటువంటి టైటిల్ లేదు అనే ఉద్దేశంతో మీ దగ్గర ఎటువంటి పేపర్స్ లేవు, లేకంటే కనుక మీకు సంబంధితే ప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి ఆధారాలు లేవనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎవిక్ట్ చేసేదానికి ట్రై చేస్తుంటారు. అటువంటి సందర్భంలో కోర్టులు అప్రోచ్ అయ్యి చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కండి అని చెప్పి కోర్టులు పదే పదే చెప్తూ ఆర్డర్లు ఇస్తుంటాయి. దట్ ఈస్ కాల్డ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే చట్టంలో ఉండే విధానాల ప్రకారం మీరు ఫాలో కండి. అంటే అప్పుడు మీకు వాళ్ళు నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలా నోటీస్ ఇచ్చారనుకోండి, ఏ చట్టాన్ని బేస్ చేసుకుని వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఆ నోటీస్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను ఇంతకాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నాను కాబట్టి 30 ఇయర్స్ నుంచి ఉన్నాను, లేకంటే 40 ఇయర్స్ నుంచి ఉన్నాను, ఈ ఇంటికి నాకు పన్ను రసీదులు ఉన్నాయి, లేకంటే కనుక ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నది, ఇవన్నీ కనెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నన్ను ఎవిక్ట్ చేసి ట్రై చేస్తున్నారు. లేకంటే పొలం అయితే కనుక ఇట్లా నేను సో ఇయర్ నుంచి ఇలా పొలం దీన్ని ఇట్లా నాకు ఈ విధంగా సంక్రమించింది, దీంట్లో ఈ విధంగా తోట ఉన్నది, లేకంటే ఇంకోటి ఉన్నది, పొలం ఉన్నది అని చెప్పి మీరు చూపిస్తూ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కనుక అప్పుడు దాన్ని కండక్ట్ చేస్తూ వాళ్ళ నెక్స్ట్ స్టేజ్లో ఏదైనా ఆర్డర్ పాస్ చేసే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కోర్టు ఇచ్చే ఆర్డర్లో పొందుపరిచే విషయాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. దాన్ని బేస్ చేసుకొని అథారిటీస్ యాక్ట్ చేయాల్సి వస్తుంది. నమస్తే అండి, ఉంటానండి.